బెట్టింగ్ యాప్స్ కట్టడిపై పోలీసులు ఫోకస్ చేశారు. మొదట ఈ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్ గా కొంతవరకు ఈ బెట్టింగ్లు కంట్రోల్ అవుతాయని భావిస్తున్నారు. దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది తెలుగు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంచగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో విష్ణుప్రియ, బండారు శేషసాయిని, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, రీతు చౌదరి, టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుధీర్ ఉన్నారు. గేమింగ్ యాక్ట్లో పలు సెక్షన్ల కింద పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. గతంలో వీరంతా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టించారు. ఈ ప్రమోషన్స్ చేయడానికి పెద్ద ఎత్తున రెమ్యునరేషన్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ విషయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ పోరాటం చేస్తున్నారు. ఆయనే ప్రతిరోజు అవగాహన కల్పిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు పెట్టాలని పోలీసులకు సూచిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విశాఖకు చెందిన లోకల్ బాయ్ నాని అనే యూట్యూబర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. అప్పటి నుంచి చాలా మంది సెలబ్రిటీలు ఇకపై తాము ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటామని చెబుతున్నారు. తెలియక తప్పు చేశామని క్షమాపణలు కూడా చెబుతూ వీడియోలు రిలీజ్ చేశారు. అంతేకాదు బెట్టింగ్స్ కు దూరంగా ఉండాలని ఫాలోవర్స్ కు సూచిస్తున్నారు. మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి. ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్ కి చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. తాజ్ 777 బుక్ లో ఫాస్టెస్ట్ విత్డ్రాల్స్ అండ్ మరియు బెట్టింగ్ కి ఎలాంటి పరిమితి లక్షణాలు లేవు. తాజ్ 777 బుక్ లో 1 కాదు 2 కాదు 300+ లైవ్ గేమ్స్ ఉన్నాయి. మీ విన్నింగ్ స్ట్రీక్ నెక్స్ట్ క్రికెట్ సీజన్ వరకు రోల్ అవడానికి వెంటనే రిజిస్టర్ చేసుకోండి తాజ్ 777 బుక్ లో క్యాష్ అవుట్ ఆప్షన్స్ అండ్ బెటర్ విన్నింగ్ కోసం. ఇంకా దేనికి వెయిటింగ్? మినిమం 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసి విన్ అవడం స్టార్ట్ చేయండి తాజ్ 777 బుక్ లో. అండ్ ఆల్సో రాబోయే వరల్డ్ కప్ సీజన్ కి సిద్ధం అవ్వండి. అంటే పైసలు అయితే గెలుస్తారు అని చెప్పి సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రెసెంట్ అయితే మీ అందరికి నేను మళ్ళీ ఒకసారి జెడెక్స్ లా 2000 రూపీస్ అయితే నేను అయితే ఆడతాను అనమాట. సో జెడెక్స్ అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నా. సో గైస్ చూడండి, 2000 రూపీస్ అయితే దీంట్లో పెడుతున్నా నేను. సో అది ప్లేన్ క్రాష్ కాకముందే మనం అమౌంట్ అనేది సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో గైస్ చూడండి, మనకు పైసలు అయితే వచ్చేసినాయి. సో ఏం లేదు గైస్, నేను ఇంట్లో కూర్చొని టైం పాస్ గా ఆడుతూ పైసలు అయితే సంపాదిస్తుంటా. సో గైస్, పరి మ్యాచ్ లో 1,05,000 వెల్కమ్ బోనస్ కూడా ఉంటుంది. లింక్ అయితే ఇక్కడ పెడుతున్నా, క్లిక్ చేయండి. బెట్టింగ్ యాప్స్ విషయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ పోరాటం చేస్తున్నారు. ఆయనే ప్రతిరోజు అవగాహన కల్పిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు పెట్టాలని పోలీసులకు సూచిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విశాఖకు చెందిన లోకల్ బాయ్ నాని అనే యూట్యూబర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. అప్పటి నుంచి చాలా మంది సెలబ్రిటీలు ఇకపై తాము ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటామని చెబుతున్నారు. తెలియక తప్పు చేశామని క్షమాపణలు కూడా చెబుతూ వీడియోలు రిలీజ్ చేశారు. అంతేకాదు బెట్టింగ్స్ కు దూరంగా ఉండాలని ఫాలోవర్స్ కు సూచిస్తున్నారు. హాయ్ గాయ్స్, నేను మీ రీతు చౌదరి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, సే నో టు బెట్టింగ్ యాప్స్. నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 year బ్యాక్ ఆర్ 1.5 year బ్యాక్ రీసెంట్ గా అయితే నేను బెట్టింగ్ ని ప్రమోట్ చేయలేదు. బట్ అంతకుముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. అండ్ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ ని మీరు నమ్మకండి, ఏ బెట్టింగ్ ప్రమోషన్స్ ని నమ్మకండి. ఏ సెలబ్రిటీస్ చేసినా కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ చేసినవి కూడా ప్లీజ్ దయచేసి నమ్మకండి. ఇప్పుడే మీ ఫోన్లో ఏదైనా బెట్టింగ్ యాప్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ డిలీట్ చేసుకోండి.
ఈ అవేర్నెస్ అందరికీ మీకు తెలిసిన వాళ్ళకి కూడా ప్లీజ్ తెలియచేయండి. సే నో టు ద బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ అండ్ సారీ. హే గైస్, అందరికీ హ్యాపీ హోలీ. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని అండ్ ఇప్పుడు ఆపేశాను అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. హాయ్ అండి, నేను మీ టేస్టీ తేజ. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సే నో టు బెట్టింగ్ యాప్స్. ఎస్, దానికి నేను కూడా మద్దతు ఇస్తున్నాను. ఈ విషయం మీద నేను కొంచెం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానండి. తెలుసో తెలియకో చాలా మంది యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు అండ్ అలాంగ్ విత్ దట్ గేమింగ్ సైట్స్ కూడా ప్రమోట్ చేశారు. ప్రెసెంట్ అయితే ఆ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది చాలా వాటికి ఆపేశారు. బట్ కొన్ని గేమింగ్ సైట్స్, కొన్ని బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాంటెడ్గా లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ చేసిన వీడియోస్ని తీసుకొని వాళ్ళ యొక్క ఇన్స్టా అకౌంట్స్లో కానీ బూస్ట్ ఇచ్చి కావాలని ప్రెజెంట్ వైరల్ చేస్తున్నారండి. అలాంటి ఒక వీడియో నాది లాస్ట్ 2 years బ్యాక్ చేసిన వీడియో ఇప్పటికి లాస్ట్ 2 days నుండి వస్తుంది. బేసిక్గా లాస్ట్ 1 year నుంచి నేను ఏ యాప్ చేయలే. మీరు నా సోషల్ మీడియా అకౌంట్స్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాల్లో చూసుకోండి. ఏ ప్రమోషన్ అయితే నేను చేయలేదండి. అది ఎప్పుడో జరిగిన దాన్ని వాంటెడ్గా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వైరల్ చేస్తున్నారు. అది వాళ్ళు తెలియజేస్తున్నారో నాకైతే తెలియట్లేదులే. కానీ ఇప్పుడు మీరు ఏదైతే నా యొక్క అకౌంట్లో చూసిన వీడియోస్ మాత్రమే నమ్మండి. వేరే ఏ ఒక్క దాంట్లో స్పాన్సర్డ్ వీడియోస్ వచ్చినా వాటికి మనకు సంబంధం లేదు. మీరు ఎటువంటి బెట్టింగ్ యాప్స్ అండ్ బెట్టింగ్ సైట్స్ నమ్మకండి. నేను లాస్ట్ 1 year నుంచి ఎటువంటి ప్రమోషన్స్ అయితే చేయలేదు అండ్ ఇప్పుడు చేయట్లేదు, ఫ్యూచర్లో కూడా చెయ్యను. ఇది నా మాట. అండ్ లాస్ట్ వీడియోస్ అయ్యేమన్నా వాళ్ళు తీసుకుని వైరల్ అవుతుందో మీరు అయితే నమ్మకండి. బెట్టింగ్ యాప్స్ ఏమన్నా మీ ఫోన్లో ఉంటే ఇమీడియట్గా అన్ఇన్స్టాల్ చేసేసేయండి. హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. సే నో టు బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పుల పాలై తెలంగాణలో గత ఏడాది 1000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. యువత, చిరు వ్యాపారులు, ఉద్యోగులు కూడా ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఫాలో అవుతున్న వారే ఎక్కువగా ఈ బెట్టింగ్లకు దగ్గరవుతున్నారని పోలీసులు గుర్తించారు. సెలబ్రిటీల సాయంతో సామాన్యులను తమ విషయ వలయంలోకి యాప్స్ నిర్వాహకులు లాక్కుంటున్నారు. ఈ దందాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తోంది. పోలీసులు ఈ ఇష్యూని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకున్నారు. ఆ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పోలీసులు వరుసగా కేసులు నమోదు చేసి చర్యలు మొదలుపెట్టారు. బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా చట్టాలు కూడా కఠినమయ్యాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసుల్లో అరెస్ట్ అయితే బెయిల్ కూడా రావడం కష్టమేనని చెబుతున్నారు. అయితే ఇదే బెట్టింగ్ ముఠాలో హైదరాబాద్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కిరణ్ గౌడ్ పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో బెట్టింగ్ యాప్స్ను కిరణ్ గౌడ్ ప్రమోట్ చేశారు. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్తో కలిసి బెట్టింగ్ ప్రమోషన్స్ చేయించాడు కిరణ్ గౌడ్. అయితే పోలీసుల వ్యవస్థలో పనిచేస్తూనే కిరణ్ గౌడ్ బెట్టింగ్ ప్రమోషన్స్ చేసినట్లు తేల్చారు. పోలీసులు కిరణ్ గౌడ్ పై కేసు నమోదు చేశారు.